నటుడు సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీలో పెద్ద హీరో. కాస్త వయసు మళ్లిన తర్వాత బాహుబలి సినిమాలో కట్టప్పగా దేశవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన. తమిళ నటుడైన ఆయన ఎన్నో తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మెప్పించారు. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సత్యరాజ్. ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసి ఆ తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నటుడిగా ఎదిగారు సత్యరాజ్. తమిళ ఇండస్ట్రీలో ఆయన ఎన్నో సినిమాల్లో మెప్పించారు. హీరోగా పలు సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులకు అందించారు సత్యరాజ్. పగలే వెన్నెల అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎక్కువగా సినిమాలు చేయలేదు. కానీ ఈ మధ్యకాలంలో సత్యరాజ్ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా హీరో తండ్రి పాత్రల్లో సత్యరాజ్ అదరగొడుతున్నారు. గోపీచంద్ హీరోగా నటించిన శంఖం సినిమాలో నటించి ఆకట్టుకున్నారు సత్యరాజ్. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశారు. ఇక బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో సత్యరాజ్ క్రేజ్ పీక్స్ కి చేరింది. కట్టప్పగా అదరగొట్టారు సత్యరాజ్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు ఈ వర్సటైల్ యాక్టర్. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకున్నారు. తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలోనూ సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. కాగా సత్యరాజ్ కొడుకు కూడా హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. డోరా, మయోన్ వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. సత్యరాజ్ కూతురు పేరు దివ్య సత్యరాజ్. ఈ చిన్నది సినిమాల్లో నటించలేదు కానీ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దివ్య న్యూట్రిషియన్ గా కెరీర్ కొనసాగిస్తోంది. ఆమె సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపట్టం లేదు. మీడియాలోనూ ఆమె ఎక్కువగా కనిపించదు. ఇన్స్టాగ్రామ్ వేదికగా తరచూ నెటిజన్లకు హెల్త్ అలాగే లైఫ్ స్టైల్ పై సలహాలు, సూచనలు ఇస్తుంది. అయితే ఆమె ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. త్వరలోనే దివ్య సత్యరాజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ అవ్వబోతున్నారు. దివ్య తాజాగా తమిళనాడులో అధికార పార్టీ డిఎంకేలో చేరారు. చెన్నైలోని పార్టీ కార్యాలయం అన్నా ఆరివలయంలో పార్టీలో ఆమె చేరారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. నా జీవితంలో ఈరోజు మరో కొత్త ముఖ్యమైన అధ్యాయమని ఆమె చెప్పుకొచ్చింది.